హాయ్ ఫ్రెండ్స్, రేపొచ్చే ఫుల్ ఎపిసోడ్లో ముందుగా ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఎలాగైనా నువ్వు ఈ పెళ్ళి వద్దని చెప్పేసి అంటే చాలమ్మా, నేను ఒక కోటేశ్వరరావు సంబంధం తీసుకొచ్చి నీ పెళ్ళి చేస్తాను. వాడింటికి వచ్చి నిన్ను చూడడానికి నేను రాలేదమ్మా, ఒక్క మాట చెప్పు, వాడితో పెళ్ళి ఇష్టం లేదని చెప్పమ్మా అని విధంగా అడుగుతూ ఉండగా అప్పుడు భూమి ఆలోచిస్తూ ఉంటుంది. కాకపోతే ఇదంతా నిజం బయటపడితే పెళ్ళి ఆగిపోతుందని చెప్పేసి ఇక భూమి ఆలోచిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఒకవేళ నిజం చెప్తే, నిజం బయటపడిపోతే భూమి తట్టుకోలేదు. ఇదంతా కేపీ ఆలోచిస్తూ ఉంటాడు. కేపీ దగ్గరికి భూమి వచ్చి అసలు దీని వెనకాల ఎవరున్నారు మావయ్య అడుగుతుండగా కేపీ గతాన్ని గుర్తు చేసుకొని భయపడతారు. ఒకవేళ నిజం బయటపడితే ఇక బావగారు ఈ పెళ్ళిని ఆపేస్తాడు. వద్దు, ఎలాగైనా భూమికి విషయం చెప్పకూడదు అని విధంగా మనసులో అనుకొని, ఏంటి మామయ్య ఇంతసేపు అడుగుతున్నా ఏం మాత్రం సైలెంట్గా ఆలోచిస్తూ ఉన్నారు, దేని గురించి? అబ్బే ఏం లేదమ్మా, మరి ఎందుకు విషయం తాగాల్సిన అవసరం ఏముంది? అసలు ఈ విడాకులు వెనకాల ఎవరి హస్తం ఉంది, దేనివల్ల మామయ్య అంటుండగా, ఏముంది నాకు తెలిసి అపూర్వదే కదా, ఎప్పటికైనా ఈ కుటుంబాన్ని విడగొట్టాల కదా తన ప్లాన్. సరే మామయ్య, ఎట్టి పరిస్థితిలో పిన్ని ఆలోచనకు నేను ఎరవేస్తాను. ఖచ్చితంగా తన అనుకున్న ప్లాన్ ప్రకారమే చేయాలని తను నిర్ణయించుకుంది. ఇక నుంచి నేను ఖచ్చితంగా తనకి ఏం చేయబోతున్నానో అది కూడా తను నా ద్వారా తెలుసుకుంటుంది అని అక్కడి నుంచి భూమి వెళ్తుంది. ఒకవేళ బావ గురించి చెప్తే, దీని వెనకాల బావ హస్తం ఉందంటే భూమికి ఎలాగైనా నిజం చెప్పి పెళ్ళి ఆఫ్ చేస్తాడు. భూమికి విషయం చెప్పకూడదు. భూమి గగన్ వీళ్ళిద్దరు పెళ్ళి జరగాలి, మా జీవితం ఏమైనా సరే. ఇక చెల్లమ్మకి ఇచ్చిన మాట ప్రకారం ఎలాగైనా ఈరోజు చెల్లమ్మను కాపాడకపోయినా నా కోడలు నన్ను నేను కాపాడుకొని గగన్కిచ్చి పెళ్లి చేయాలని చెప్పేసి కేపీ అనుకుంటూ ఉంటాడు. మరోవైపేమో అపూర్వ రేపు తెల్లారితే మెహందీ ఫంక్షన్. ఏంటి పెళ్ళికి హడావిడితోని మెహందీ ఫంక్షన్ కూడా స్టార్ట్ అవుతుందమ్మి, అయినా నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. పెళ్ళి ఆపుదా అన్నావు, పెళ్ళి ఆపడం కాదు కదా, తల్లో జేజమను కూడా నువ్వు ఆపలేకపోతున్నావు. లేదు పిన్ని, ఖచ్చితంగా ముహూర్తం టైంకు ఆ గగన్ గాడు భూమి మెల్లో తాళి కట్టే సమయం దాకా నాకు ఆ ఛాన్స్ ఉంది. ఎలాగైనా వాళ్ళ పెళ్ళి ఆపుతాను. ఏంటమ్మాయి నువ్వు అనుడే సరిపోతుంది, ఏదో ఒకటి జరగడమే సరిపోతుంది అని విధంగా అనుకుంటూ ఉంటారు. తెల్లారితే మెహందీ ఫంక్షన్. అది సమయానికి ఫంక్షన్లో హడావిడి జరుగుతుండగా నక్షత్ర మాత్రం చాలా ఇరిటేట్ పడుతుండగా ఇక చెర్రీ నక్షత్రతో జోక్ చేస్తుండగా నక్షత్ర మాత్రం కోపంగా చెర్రీ వైపు చూస్తూ ఉంటుంది. మరోవైపేమో అపూర్వ ఎలాగైనా మెహందీ ఫంక్షన్ ఆపడానికి, అంతేకాకుండా దీనికి ఈ మెహందీ ఫంక్షన్తోనే హ్యాపీగా చేయాలని చెప్పేసి తహతహలాడుతుంది కదా, దానికి దాని చెయ్యిలకు ఏం చేయాలో నేను అది చేస్తాను. ఎంత దెబ్బ కొట్టి ఈరోజు ఇంట్లో అడుగు పెట్టింది కాకుండా ఈ ఇంటికి వారసత్వం కూడా పొందబోతుంది అని అనుకుంటూ ఉంటుంది. ఈలోపు గగన్కి ఫోన్ చేస్తుంది భూమి. ఏం చేస్తున్నారు తలతిక్క గారు? ఏం లేదు. అవును, ఒక చిన్న విషయం అడగనా? చెప్పు తైతక్క. ఏం లేదు తలతిక్క గారు, మెహందీ ఫంక్షన్లో నీవు నా చేతికి మెహందీ పెడితే ఆ చేతులతోనే నీకు ఏంటి తలంబ్రాలు పోస్తాను. అందుకని నువ్వేం చేయాలంటే నువ్వు వచ్చి నాకు మెహందీ పెట్టాలి, అప్పుడైతేనే నేను ఒప్పుకుంటాను. ఏంటి నేను వచ్చి మెహందీ పెట్టడమా? అవును తలతిక్క గారు. ఏ కాబోయే భార్యకు మెహందీ పెట్టరా? ఓ తైతక్క పెడతా, కాకపోతే ఇక్కడ కొన్ని షరతులు ఉన్నాయి కదా, నాకేం చేస్తారో తెలియదు. ఖచ్చితంగా నువ్వు వచ్చి నాకు మెహందీ పెట్టాలి అని అంటుండగా సరే అని చెప్పేసి అనుకుంటాడు. ఈలోపు మెహందీ అన్నిటికీ ఇంజెక్షన్ ఇస్తూ ఉంటుంది.
అందులో పాయిజన్ కలుపుతుంది. గోరింట పిన్నొచ్చి, ఏందమ్మాయి ఈ మధ్యలో హా మెహందీకి కూడా ఇంజెక్షన్లు ఇస్తున్నారా? దాని హెల్త్ ఖరాబ్ అయిందా? లేదు పిన్ని, భూమి చేతులకు రేపు దాని మెహందీ జరగకుండా ఖచ్చితంగా ఈ మైదాకు పెట్టుకుంటే అది డ్యాన్స్తో పాటుగా దాని చెయ్యిలు కూడా బొబ్బలెక్కుతాయి. అంతేకాకుండా అది మెహందీ పెట్టుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయాలనుకుంటున్న దాని కళ నేను చేసిన దానికి ఎరవేసినట్టు జరుగుతుంది. ఖచ్చితంగా మెహందీ పెట్టుకుంటుంది. అప్పుడు దాని చెయ్యి ఎలా ఉంటుంది తెలుసా? మొత్తం చేతులంతా బొబ్బలు ఎక్కుతాయి. అది డ్యాన్స్ చేయాలని చెప్పేసి అనుకుంటుంది కదా, దాని డ్యాన్స్ కూడా అక్కడే ఆగిపోతుంది. రేపు జరగబోయేది ప్రతి ఒక్కటి దానికి ఎలా దెబ్బ కొట్టబోతున్నానో చూడు అని చెప్పేసి మొత్తం వాటికి ఇంజెక్షన్ ఇస్తూ ఉంటుంది అపూర్వ. ఇక మరోవైపు మెహందీలన్నీ పంపించేస్తుంది భూమి రూమ్కి. అదే సమయానికి గగన్ వస్తాడు. గగన్ని చూసిన శరత్చంద్ర చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. అదే సమయానికి భూమి అని చెప్పేసి తను వెళ్తాడు. వెళ్ళిన తర్వాత భూమిని చూసిన ఆ డ్రెస్లో ఒక్కసారిగా ఆశ్చర్యపోయి కన్నార్పకుండా ప్రేమలో చూస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నక్షత్ర ఆ మెహందీ అపూర్వ పెట్టిన విషయం తెలుసుకోకుండా అక్కడ పెట్టిన మెహందీ మార్చేస్తుంది. బావ వచ్చి ఎలా దీనికి మెహందీ పెడతాడో నేను చూస్తాను, అసలు మెహందీ దొరకకుండా చేస్తాను, ఈ మెహందీ బావతో నేను పెట్టించుకుంటానని చెప్పేసి నక్షత్ర అపూర్వ ఇచ్చిన ఇంజెక్షన్లు ఆ గోరెంట తీసుకొని తన రూమ్ దగ్గర తీసుకెళ్తుంది. ఇక లోపలికి వచ్చిన గగన్ గోరెంట పెడతానని చెప్పేసి అలా దగ్గరకు వచ్చేసరికి ఇంతసేపు ఇక్కడే ఉండాలి కదా, సర్లే ఏమని చెప్పేసి అటు ఇటు భూమి కిందికి వచ్చేసరికి ఇక ఇందు చూసి గోరెంట కావాలా భూమి అని చెప్పేసి అంటుండగా, అవును ఇప్పటిదాకా నా రూమ్లో గోరెంట అసలు మెహందీ ఉండేది, ఇంతసేపటి దాకా అసలు కనిపించట్లేదు, ఎవరు తీసుకెళ్లారో ఏంటో, సర్లే ఇది పట్టు, ఇవి తీసుకొని పెట్టుకో. అవును అన్నయ్య ఇచ్చినట్టున్నాడు కదా, అవును మీ అన్నయ్యతో పెట్టించుకుందామని మీ అన్నయ్యని రప్పించాను, ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి ఇందు దగ్గరున్న ఆ గోరెంట ఇచ్చేస్తుంది. నక్షత్ర ఆ గోరెంట పెట్టుకోవాలని చెప్పేసి డేట్స్ అయిపోతుంది. ఎవరి గోతిలో వారు పడు ఖాయం కదా, ఒకరికి అన్యాయం చేయాలనుకుంటే దేవుడు మనకి అన్యాయం చేస్తాడు. అదే కదా కిక్ ఫర్ టాక్ అంటే కాటికి చెప్పు దెబ్బ. అపూర్వ వేసిన ప్లాన్లో అపూర్వ కూతురు గోతిలో పడిపోతుంది. రేపేం జరగబోతుందో ఊహించని ట్విస్ట్ మీ ముందర పెడతా. మిస్ కాకుండా లైక్ కొట్టండి.